హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 35th వీడియో వచ్చేసి ఏంటంటే బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ స్ట్రైట్ లైన్స్. సో ఈ వీడియోలో మనము మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన కొన్ని కాన్సెప్ట్స్ మీద ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా చూద్దాం. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ x by a plus y by b is equals to 1 into normal form if perpendicular distance from origin is p, deduce that 1 by p square is equals to 1 by a square plus 1 by b square. సో మనం క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఫస్ట్ మనల్ని ఏమంటున్నాడు, ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఏదైతుందో x by a plus y by b is equals to 1 అని దాన్ని మనం నార్మల్ ఫామ్కి కన్వర్ట్ చేసుకోమంటున్నాడు. తర్వాత ఏం చేయమంటున్నాడు, ఇఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఈజ్ p, డెడ్యూస్ దట్ 1 by p square is equals to 1 by a square plus 1 by b square. ఒకవేళ ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది p అయితే మనల్ని ఏం రెడ్యూస్ చేయమంటున్నా అంటే 1 by p square is equals to 1 by a square plus 1 by b square. ఓకే, సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ని నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే మనకి నార్మల్ ఫామ్ ఎట్లుంటుందో తెలియాలి ఫస్ట్. సో నార్మల్ ఫామ్ ఈక్వేషన్ వచ్చేసి ఎట్లుంటుందంటే ఎక్స్ కాజ్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు పి. ఓకేనా. సో చాలామందికి నార్మల్ ఫామ్ అర్థం అంటే ఇందులో ఆల్ఫా ఏంది పి ఏంది అనేది చాలామందికి డౌట్స్ ఉంటాయి. వాళ్ళ కోసం నేను చిన్నగా డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. ఓకే, ఇది ఆరిజిన్. ఓకే, ఇది వచ్చేసి నార్మల్ ఫామ్ యొక్క లైన్. మీరు గమనించినట్టయితే ఇది వచ్చేసి ఆరిజిన్ నుంచి నేను ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసిన చూడండి. ఈ పర్పెండిక్యులర్ లైన్ యొక్క డిస్టెన్సే పి, ఆ పిఏ ఇది. అండ్ ఈ పర్పెండిక్యులర్ అనేది ఎక్స్ యాక్సిస్ తోటి ఆల్ఫా యాంగిల్ మేక్ చేస్తుంది. సో ఆల్ఫా అంటే ఏంది, ద యాంగిల్ మేడ్ బై ద పర్పెండిక్యులర్ డ్రాన్ టు ఎక్స్ కాజ్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు పి ఎట్ ఆల్ఫా. ఓకేనా. సింపుల్గా ఏంటంటే ఆల్ఫా అంటే ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇప్పుడు ఆల్ఫా ఇట్లా వచ్చింది, పి అంటే ఏందో మనకు క్లియర్ అర్థమైంది కదా. పి అంటే పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ఆరిజిన్ టు మనకి నార్మల్ ఫామ్ లైన్కి. ఓకేనా. సో ఇప్పుడు అర్థమైందా, ఎక్స్ కాజ్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు పి. ఇప్పుడు కూడా డౌట్ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ వెళ్ళి చూడండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇచ్చిన లైన్ ఏంది, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇది ఎట్లాంటి లైను, ఇది మీరు ఐడెంటిఫై చేసిరా, ఇది వచ్చేసి ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ లైన్ ఇది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఇంటర్సెప్ట్ ఫామ్ లైన్ని నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, దీన్ని ఎల్సిఎం చేస్తున్నా. ఎల్సిఎం ఎంత, ఏబి. సో ఏబి అంటే మనకి ఏమొస్తుంది మీద బిఎక్స్ ప్లస్ ఏవై ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ ఏం చేసిన, ఈ ఏబీని అటు సైడ్ పంపించిన, అప్పుడు ఏమవుతుంది, ఏబీ ఇటు సైడ్ పోతే ఇంటూ అవుతుంది. సో బిఎక్స్ ప్లస్ ఏవై ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ ఇంటూ 1 ఇస్ నథింగ్ బట్ ఏబీ. తర్వాత ఏం చేసిన, ఈ ఏబీని ఇటు సైడ్ తీసుకొచ్చిన. సో బిఎక్స్ ప్లస్ ఏవై మైనస్ ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మీకు డౌట్ వస్తుంది, ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే నేను ఏం చేసిన అంటే ఫస్ట్ ఇంటర్సెప్ట్ ఫామ్ని జనరల్ లైన్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేసుకున్నా. ఓకే, జనరల్ లైన్ ఈక్వేషన్ అంటే ఏంది చూడండి, bx plus ay minus b is equals to 0 is in the form of ax plus by plus c is equals to 0. So general form of line equation ante ax plus by plus c is equals to 0. So నేను ఫస్ట్ ఇంటర్సెప్ట్ ఫామ్ని జనరల్ ఫామ్లో కన్వర్ట్ చేసిన. సో వన్స్ అది జనరల్ ఫామ్లో కన్వర్ట్ అయిన తర్వాత మనం జనరల్ లైన్ ఈక్వేషన్ని నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే చూడండి, ax plus by plus c is equals to 0 is converted into నార్మల్ ఫామ్ బై డివైడింగ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో మనము జనరల్ ఫామ్ని నార్మల్ ఫామ్కి ఎట్లా కన్వర్ట్ చేస్తామంటే బై జస్ట్ డివైడింగ్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో మీకు డౌట్ వస్తుంది, ఏ అంటే ఏంది, బి అంటే ఏంది. సింపుల్గా ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంటు, బి అంటే వై కోఎఫిషియంటు. సో ఇక్కడ మనకు వచ్చిన లైన్ ఈక్వేషన్ ఏంది చూడండి, బిఎక్స్ ప్లస్ ఏవై మైనస్ ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మన ఎక్స్ కోఎఫిషియంట్ బి ఉంది, వై కోఎఫిషియంట్ ఏ ఉంది. సో డివైడింగ్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో డివైడ్ చేస్తున్నాం. సో కోఎఫిషియంట్స్ ఏముంటే వాటిని పెట్టుకోవాలి. ఇక్కడ ఏబీ ఉంది కాబట్టి రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో బిఎక్స్ ప్లస్ ఏవై మైనస్ ఏబీ బై డివైడ్ చేయమనం కదా రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఈ డినామినేటర్ ఉందా, ఈ డినామినేటర్ని సపరేట్గా రాసుకుంటున్నా.
సో bx బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ay బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ ab బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 0. తర్వాత నేను ఏం చేసినాను చూడండి, b బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ a బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్, ఇప్పుడు సింపుల్గా 3x/2 ఉంది. దీన్ని నేను 3/2 ఇంటూ ఎక్స్ రాసుకోవచ్చా? ఎస్. ఎందుకంటే ఇప్పుడు దీన్ని మల్టిప్లై అంటే 3 ఇంటూ ఎక్స్ 3x బై 2 ఇంటూ 1 2. సో 3x/2 వస్తుంది. జస్ట్ నేను దీన్ని ఇట్లా రాసుకున్నా. ఇక్కడ కూడా అంతే. ప్లస్ a బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు, మీరు చూడండి ఈ మైనస్ ab బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అటు సైడ్ పంపించిన. సో ab బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో ఇప్పుడు మీరు కంపేర్ చేసుకోండి. ఓకే, ఇట్లా వచ్చిన తర్వాత మనం నార్మల్ ఫామ్ తోటి కంపేర్ చేసుకున్నాం. కింద నేను నార్మల్ ఫామ్ రాసుకున్నా. ఓకే, ఇప్పుడు మీకు కాజ్ ఆల్ఫా వాల్యూ ఏమొస్తుంది? b బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సైన్ ఆల్ఫా a బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. p అంటే ఏంది మనం ఇందాకనే డిస్కస్ చేసినాం, పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ఆరిజిన్ టు దిస్ లైన్. సో p ఈజ్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనుకోండి, లేకపోతే పర్పెండిక్యులర్ అనుకోండి. సో p ఈజ్ ఈక్వల్స్ టు ab బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కదా. సో ఈ కంపారిజన్లో నేను ఇది తీసుకున్నా. ఎందుకు ఇది తీసుకున్నా అంటే మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నాడు, 1/p² ఈజ్ ఈక్వల్స్ టు 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్. సో ఇది మనల్ని ప్రూవ్ చేయమంటుంది కాబట్టి ఈ పార్ట్ని తీసుకొని నేను ఏం చేస్తున్నా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి p² ఉంది. సో p² ఈజ్ ఈక్వల్స్ టు మీద స్క్వేర్ చేస్తే a స్క్వేర్ b స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. స్క్వేర్ చేసినాం కాబట్టి హోల్ స్క్వేర్ ఉంటుంది. సో హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. సో p² ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ b స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఈ p²ని కిందికి పంపిస్తున్నా, ఈ a స్క్వేర్ని మీదికి పంపించిన, ఈ a స్క్వేర్ బీ స్క్వేర్ని కిందికి పంపించిన. సో p²ని కిందికి పంపిస్తే 1/p² అయింది. తర్వాత ఈ a స్క్వేర్ బీ స్క్వేర్ని కిందికి పంపిస్తే బై a స్క్వేర్ బీ స్క్వేర్ అయింది. ఈ a స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ని మీదికి పంపిస్తే ఇంకో మొత్తానికి ఇట్లా అవుతుంది, a స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై a స్క్వేర్ బీ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 1/p². తర్వాత నేను ఏం చేస్తున్నా, న్యూమరేటర్ని డినామినేటర్తో సపరేట్గా రాస్తున్నా. a స్క్వేర్ బై a స్క్వేర్ బీ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై a స్క్వేర్ బీ స్క్వేర్. a స్క్వేర్ క్యాన్సిల్, b స్క్వేర్ క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్స్ టు 1/p². సో 1/b² ప్లస్ 1/a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/p². సో చేసినా మనకు వచ్చిందా లేదా? సో ఈ విధంగా మనము సాల్వ్ చేసుకుంటాము. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద ఫాలోయింగ్ స్ట్రేట్ లైన్ 3x - 4y ఈజ్ ఈక్వల్స్ టు 7 డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2, -7 and -1, 3. State whether the points lie on the same side or on the either side of straight line. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, నేను స్పేస్ లేకపోవడం వల్ల ఏం చేసిన అంటే దీనికి సంబంధించిన డయాగ్రామ్ అనేది నేను వేయలేకపోయాను. ఓకే, ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసుకున్నాం కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ డయాగ్రామ్ వేస్తున్నాను చూడండి మీకోసం. ఓకే, ఇప్పుడు చూడండి, ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద ఫాలోయింగ్ స్ట్రైట్ లైన్ 3x - 4y ఈజ్ ఈక్వల్స్ టు 7 డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయిన్ 2, -7 -1, 3. మనల్ని ఏం అడుగుతున్నాడంటే ఈ స్ట్రేట్ లైన్ ఉందా, ఈ స్ట్రేట్ లైన్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ఇది ఉందా, ఈ లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందని అడుగుతుండు. ఓకే, సో ఇది మనం తర్వాత రాసుకుందాం. సో ఈ లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటున్నాడు, అంటే రేషియో ఏందో కనుక్కోమంటున్నాడు. ఓకే, సో స్టేట్ వెదర్ ద పాయింట్స్ లై ఆన్ సేమ్ సైడ్ ఆర్ ఆన్ ద ఐదర్ సైడ్ ఆఫ్ స్ట్రేట్ లైన్. ఇంకోటి ఏమంటుండంటే ఈ పాయింట్స్ అనేటివి 2, -7 -1, 3 లైన్కి ఒకటే సైడ్ ఉన్నాయా, లేకపోతే లైన్కి ఆపోజిట్ సైడ్స్లో ఉన్నాయా, అంటే ఇట్లా ఉన్నాయా అని కనుక్కోమంటున్నాడు. కొన్నిసార్లు ఏమైపోతుంది అంటే 2 పాయింట్స్ సేమ్ సైడ్ ఉంటాయి, కొన్నిసార్లు ఏమైపోతుంది అంటే 2 పాయింట్స్ ఆపోజిట్ ఉంటాయి లైన్కి. ఓకే, ఇది ఒక సైడ్ ఉంటే ఇది ఒక సైడ్ ఉంటుంది. సో అది కూడా కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ ఏం కనుక్కోమంటుండు, రేషియో కనుక్కోమంటుండు. ఈ లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో. ఇంకొకటి ఈ 2 పాయింట్స్ ఒకటే సైడ్ ఉంటున్నాయా, లేకపోతే ఆపోజిట్ సైడ్ ఉంటాయా అని కనుక్కోమంటుండు. సో మనకి దీనికి సంబంధించిన ఫార్ములా ఏంది, ax + by + c = 0 divides the line segment joining ax1 y1 bx2 y2 in the ratio -l1 to l22. సో సింపుల్గా ఒక లైన్
టూ పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ని -L11:L22 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ లైన్ వచ్చేసి ఏంది 3x - 4y - 7, పాయింట్స్ వచ్చేసి A2, -7, B -1, 3. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం చెప్పండి, L11 అనుకుంటాం. చాలామందికి L11 అంటే ఏందో డౌట్ ఉంటుంది. L11 అంటే ఈ లైన్ ఈక్వేషన్ ఉందా, ఈ లైన్ ఈక్వేషన్లో మనము x1 y1 పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, దట్ విల్ బి L11. సో L11 x1 y1 ని సబ్స్టిట్యూట్ చేసిన 3x1 - 4y1 - 7. ఇప్పుడు x1 y1 ఏంది 2, -7. సో 3 × 2 - 4 × -7 -7 ఇదంతా సాల్వ్ చేస్తే మనకి 27 వచ్చింది. నెక్స్ట్ L22 కనుక్కుంటున్నా అంటే x2 y2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 3x2 - 4y2 - 7. ఇప్పుడు x2 y2 వాల్యూస్ ఏంది -1, 3, 3 × -1 - 4 × 3 -7. దీన్ని సాల్వ్ చేస్తే నాకు -22 వచ్చింది. సో -L11:L22 చేస్తే నాకు ఎంత వచ్చింది చూడండి, -L11 అన్నాడు కాబట్టి -27:L22 ఎంత -22 క్యాన్సిల్ అయిపోతే నాకు ఎంత వచ్చింది 27:22. అంటే నాకు ఆన్సర్ ఎంత వచ్చింది. సో ఈ లైన్ సెగ్మెంట్ని 27:22 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ఒక సైడ్ ఉన్నాయా లేకపోతే ఆపోజిట్ ఉన్నాయా ఎట్లా కనుక్కుంటాం, దీనికి ఒక ఫార్ములా ఉంది. ఇఫ్ L11 > 0 దెన్ ద పాయింట్ లైస్ ఆన్ ఆరిజిన్ సైడ్ ఆఫ్ L. ఇఫ్ L11 < 0 దెన్ ద పాయింట్ లైస్ ఆన్ ఆపోజిట్ ఆఫ్ ఆరిజిన్ సైడ్ L = 0. ఇప్పుడు చెక్ చేద్దాం. L11 ఎంత వచ్చింది మనకి 27, అంటే 27 < 0 కాబట్టి ఈ పాయింట్ అనేది ఆరిజిన్ సైడ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ L22 ఎంత ఉంది చూడండి -22, అంటే <0 కదా, ఇది ఆపోజిట్ టు ఆరిజిన్ సైడ్. సో ఒకటి ఆరిజిన్ సైడ్ ఉంది, ఇంకోటి ఆపోజిట్ టు ఆరిజిన్ సైడ్ ఉంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, రెండు అనేవి ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి, లేకపోతే ఐదర్ సైడ్. ఒకటి ఇటు సైడ్ ఉంది లైన్కి, ఒకటి అటు సైడ్ ఉంది. సో ఇవి ఐదర్ సైడ్ ఉన్నాయని కంక్లూడ్ అయ్యింది. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడి వరకు. సో ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ ఏందో డీటెయిల్గా చూద్దాం. A line L as intercepts A and B on the axis of coordinates. When the axis of coordinates extra rasna when the axis of coordinates are rotated through a given angle keeping the origin fixed, then the same line as intercepts P and Q on new axis. Prove that 1/a² + 1/b² is equals to 1/p² + 1/q². సో ఏమంటున్నాడంటే ఏ లైన్ L as intercepts A and B on the axis of coordinates. సో ఏమంటున్నాడు, ఒక లైన్కి కోఆర్డినేట్ యాక్సిస్ మీద ఏ ఇంటర్సెప్ట్ బి ఇంటర్సెప్ట్ ఉంది అంటుండు, x యాక్సిస్ కోఆర్డినేట్ యాక్సిస్ మీద. ఇప్పుడు ఏమైందంటే when the axis of coordinates are rotated through a given angle, అంటే ఏమవుతుందంటే ఈ కోఆర్డినేట్ యాక్సిస్ ఉందా, ఈ కోఆర్డినేట్ యాక్సిస్ని రొటేట్ చేసినాం. ఫస్ట్ ఇట్లా ఉండే కదా, మెల్లగా దాన్ని ఇట్లా రొటేట్ చేసినాం. ఓకే, దాన్ని సపరేట్గా గీసుకున్నాం. ఇట్లా రొటేట్ చేసిన తర్వాత ఏమైంది, అదే లైన్ బట్ ఏమైంది మీరు గమనించండి, ద సేమ్ లైన్ L as intercepts P and Q on the new axis. సో నేను ఇక్కడనే మీకు గీయొచ్చు, ఇట్లా రొటేట్ అయింది, కానీ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి జస్ట్ నేను సపరేట్గా గీసిన. ఇట్లా రొటేట్ చేసిన తర్వాత దాని యొక్క ఇంటర్సెప్ట్స్ PQ అయినాయి, సేమ్ అదే లైన్, ఆరిజిన్ అదే, అంత అదే, బట్ మనం యాక్సిస్ని జస్ట్ ఇట్లా రొటేట్ చేసినాం ఒక యాంగిల్ ఆల్ఫా అంతా. ఓకే, ఇట్లా ఒక రిఫరెన్స్ యాంగిల్ గీస్తున్నా, ఇంకో ఇంత యాంగిల్ రొటేట్ చేసినాం మనం. ఓకే, మిగతాదంతా సేమ్. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోమంటున్నా అంటే 1/a² + 1/b² is equals to 1/p² + 1/q² అని ప్రూవ్ చేయమంటున్నా. ఎట్లా చేస్తాం, చాలామందికి డౌట్. యాక్సిస్ రొటేట్ చేసినప్పుడు ఇంటర్సెప్ట్స్ మారినప్పుడు ఇది ఎట్లా ప్రూవ్ చేస్తామంటే సింపుల్, మీరు గమనించండి. ఇది బిఫోర్ రొటేషన్, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుంది, సపోజ్ P అనుకుందాం. సరే, ఆఫ్టర్ రొటేషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైనా డిస్టెన్స్ మారుతుందా, సేమ్ అదే లైన్. కానీ మీకు డౌట్ వస్తుంది, సార్ ఇక్కడ ఇంటర్సెప్ట్స్ PQ అయినాయి కదా, ఇక్కడ AB ఉంది కదా, అట్లాంటప్పుడు ఈ డిస్టెన్స్ మారుతుందా అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము యాక్సిస్ని రొటేట్ చేసినప్పుడు పాయింట్స్ మారుతాయి, డెఫినెట్గా పాయింట్స్ మారుతాయి. ఇక్కడేమో 0,B ఉంది, ఇక్కడ A,0 ఉన్నాయి, కానీ ఇక్కడ ఏమైంది P,0 Q,0,Q అయినాయి. కానీ మీరు గమనించినట్టయితే ఆరిజిన్కి ఆ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ ఇది P ఉందా, ఇది ఏ ఉందా, ఈ PA రెండు సేమే ఉంటాయి. నెక్స్ట్
ఆరిజిన్ నుంచి వై ఇంటర్సెప్ట్కి ఆరిజిన్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత బి ఉంది, ఇక్కడ నుంచి ఆరిజిన్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంది క్యూ ఉంది. ఈ క్యూ బి సేమే ఉంటాయి. అర్థమైందా? ఇంటర్సెప్ట్స్ లెంత్ మారదు. ఈ లెంత్ పి ఎంత లెంత్ ఉందో ఏ అంతే లెంత్ ఉంటుంది, క్యూ ఎంత లెంత్ ఉందో బి అంతే లెంత్ ఉంటుంది. ఓకేనా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆరిజిన్ నుంచి ఈ లైన్కి డిస్టెన్స్ ఎంత ఉందో ఆరిజిన్ నుంచి ఇక్కడ కూడా లైన్కి డిస్టెన్స్ అంతే ఉంటుంది. సో ఈ డిస్టెన్స్ మారదు. ఆ ఒక్క కండిషన్ని తీసుకుందాం మనం. అంటే ఈ డిస్టెన్స్ అంటే ఏంది చెప్పండి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు దిస్ లైన్ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు దిస్ లైన్. చూడండి, perpendicular distance from 0, 0 to x by a plus y by b is equals to 1 is equal to perpendicular distance from 0, 0 to 0 to x by p plus y by q is equals to 1. రెండు ఈక్వల్. ఎందుకు అర్థమైందా? ఏం చేంజ్ అయినా కానీ ఈ డిస్టెన్స్ మాత్రం చేంజ్ కాదు. ఎందుకు చెప్పుకోండి. ఈ డిస్టెన్స్ చేంజ్ కావద్దంటే ఈ పొజిషన్ సేమ్ ఉండాలి. ఈ పొజిషన్ రెండిట్లో మీరు గమనించినట్టయితే మనం రొటేట్ చేసినాం అంతే. రొటేట్ చేస్తే ఈ యాక్సిస్ ఆరిజిన్ ఇక్కడనే ఉంది, కానీ యాక్సిస్ యొక్క డైరెక్షన్ చూడంగా ముందు ఇట్లుండే తర్వాత ఇట్లా అయింది. మీరు గమనించినట్టయితే యాక్సిస్ అక్కడనే ఉంది, 0, 0 దగ్గరనే. సో యాక్సిస్ మారలేదంటే ఈ డిస్టెన్స్ కూడా మారదు. ఓకే, ఈ డిస్టెన్స్ కూడా మారదు. సో సింపుల్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా అయింది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ x1 y1 to ax plus by plus c is equal to 0 is mod of ax1 plus by1 plus c by root of a square plus b square. సో ఇక్కడ మనము 2 లైన్స్, ఓకే, x by a plus y by b is equals to 1, పాయింట్ వచ్చేసి 0, 0. సో ఇప్పుడు దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎట్లా కనుక్కుంటాం చూడండి. దీన్ని నేను ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నా. 1 a into x plus 1 b into y minus 1 is equal to 0. ఎట్లా అంటే సింపుల్గా x/n నేను 1 a into x రాసుకోవచ్చా? చేస్తే మళ్ళీ మనకి x/a వస్తుంది. సో 1 a into x plus 1 b into y minus 1 is equals to 0. సబ్స్టిట్యూట్ చేయండి. 1 a into x1 ఎంత? 0, 0. అంటే 1 into 0 plus 1 b into 0 minus 1. అదేంది ఇక్కడ ఏ ఉందంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ మనకి 1/a, అందుకే నెక్స్ట్ y కోఎఫిషియంట్ 1/b. సో 1 a into 0 plus 1 b into 0 minus 1 by root of a square plus b square అంటే x కోఎఫిషియంట్ స్క్వేర్ ప్లస్ y కోఎఫిషియంట్ స్క్వేర్. x కోఎఫిషియంట్ ఎంత ఉంది ఇక్కడ మనకి 1/a square plus 1/b square. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుందాం. ఎట్లా? సేమ్ దీని లెక్కనే కన్వర్ట్ చేసుకున్నాం. 1/p into x plus 1/q into y minus 1 is equal to 0. సో ax1 plus b1 plus c అంటే 1/p into 0 plus 1/q into 0 minus 1 by root of a square plus b square అంటే 1/p square plus 1/q square. సో 1 by root of 1/p square plus 1/q square వచ్చిందా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ కూడా మనకి 1 by root of a square b square by a square. సో దీన్ని సాల్వ్ చేసిండు. ఓకేనా? మీరు దీన్ని సాల్వ్ చేయాలి. కొంచెం టైంని నేను సేవ్ చేస్తున్నా. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఇట్లా వచ్చింది కింద దీన్ని. సో రెండు ఈక్వల్ కదా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈక్వల్ చేసుకున్నా. తర్వాత ఏం చేసిన నేను దీన్ని ఇటు పంపిన, దీన్ని ఇటు పంపిన. సో ఇటు పోతే ఇంటూ అవుతుంది. 1 into దిస్ అంటే ఇదే వస్తుంది. నెక్స్ట్ రూట్ ఆఫ్ a square plus b square by a square b square into 1 అంటే అదే వస్తుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసిన స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయినాయి. p square plus q square by b square q square a square plus b square by a square b square సపరేట్గా రాసుకున్నా. p square by b square q square plus q square by b square q square is equals to a square by a square b square plus b square by a square b square. p square cancel, q square cancel, a square cancel, b square cancel. మిగిలింది ఏంది? 1 by q square plus 1 by b square is equals to 1 by a square plus 1 by b square. సో మీకు అనిపిస్తుంది కొంచెం స్పీడ్గా చెప్పినా అని. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ మీరు చేసేయండి అబ్బా. ఓకేనా? క్లియర్గా అర్థమైందా? సో ఈ వీడియోలో మనది లాస్ట్ ప్రాబ్లం. ఓకే, ఈ లాస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాం. ఏ స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ a minus 2, 1 makes an angle 30 degrees with x axis in positive direction. Find the points on the straight line whose distance from a is 4 unit. సో ఫస్ట్ మనము క్వశ్చన్ని అర్థం చేసుకుందాం. ఎట్లా అంటే మనము ఏదైతే ఫిగర్ డ్రా చేసుకున్నామో అందులో నుంచి ఏ స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ a minus 2, 1. సో a minus 2, 1 నుంచి పాస్ అయ్యే స్ట్రెయిట్ లైన్ మేక్స్ అన్ యాంగిల్ 30 degrees విత్ ఎక్స్ యాక్సిస్. 30 degrees తోటి ఎక్స్ యాక్సిస్ తోటి 30 degrees మేక్ చేస్తుంది. ఫైండ్ ద పాయింట్స్ ఆన్ ద స్ట్రెయిట్ లైన్. మనల్ని ఏం కనుక్కోమంటుండో ఈ స్ట్రెయిట్ లైన్ మీద పాయింట్స్ కనుక్కోమంటుండో. ఊస్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఈజ్ 4 unit అంటే ఏమంటుండో ఆ పాయింట్స్ అనేటివి ఏ నుంచి 4 units డిస్టెన్స్లో 4 units డిస్టెన్స్ దూరంలో ఉన్నాయంటుండు.
సో ఏ నుంచి 4 యూనిట్స్ డిస్టెన్స్లో 4 యూనిట్స్ డిస్టెన్స్లో ఒక పాయింట్, ఏ నుంచి ఇట్ సైడ్ 4 యూనిట్స్ డిస్టెన్స్లో ఒక పాయింట్. సో 2 సైడ్స్ ఉండొచ్చు కదా పాయింట్స్. 4 యూనిట్స్ డిస్టెన్స్ దూరంలో ఉన్నాడంటే ఈ టర్న్ ఉండొచ్చు, ఈ టర్న్ ఉండొచ్చు. ఎస్ ఆర్ నో? సో మనం ఆ 2 పాయింట్స్ని కనుక్కోమంటున్నాడు. సో డిస్టెన్స్ 4 ఇచ్చిండు, యాంగిల్ 30 ఇచ్చిండు, ఈ పాయింట్ వచ్చేసి -2,1 అన్నాడు. సో ఎట్లా కనుక్కుంటాము? సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఏ వచ్చినా కానీ మనల్ని లైన్ మీద పాయింట్స్ కనుక్కోమన్నాడు అని అన్నాడంటేనే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే పారామెట్రిక్ ఫామ్. సో పారామెట్రిక్ ఫామ్ ఈక్వేషన్ ఏంది? x = x1 + or - r cos θ, y = y1 + or - r sin θ. సో ఇందులో మీరు గమనించినట్టయితే ఈ x y అనేది ఏంటంటే మనం కనుక్కోవాల్సిన పాయింట్. x1 y1 అంటే ఈ x1 y1 ఉందా, ఇది ఈ పాయింట్. అండ్ θ 30 degrees. ఓకేనా? సో ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉన్నాయి? x1 ఉంది, r ఉంది, θ వాల్యూ ఉంది. సో సింపుల్గా ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేయడమే. θ 30, r 4, x1 y1 -2,1. సో x = x1. x1 ఎంత? -2 + or ఏమంటారు r cos θ. r ఎంత? 4 cos 30. సో x = -2 + or -4 into cos 30 వాల్యూ √3/2. 2 1s are 2 2s are. x = -2 + or -2√3. x = -2 + 2√3. x = -2 - 2√3. నెక్స్ట్ ఇప్పుడు మనకి x 2 వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు y = y1 + r cos θ. సో y = y1 అంటే ఏంది? 1 + or - r cos r sin 30. సో r అంటే ఎంత? 4 sin 30. y = 1 + or - r ఎంత? 4 into sin 30 1/2. 2 1s are 2 2s are. సో y = 1 + or -2, y = 1 + 2, y = 1 - 2, y = 3, y = -1. సో క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు మనము పాయింట్స్ రాసుకుందామా అక్కడ. సో ఫస్ట్ ప్లస్ ఉన్నవి -2 + 2√3 పెద్ద రాసుకుందాం. -2 + 2√3 కామా y వాల్యూ ఎంత? 3. నెక్స్ట్ -2 - 2√3 కామా -1. సో ఇవి వచ్చేసి 2 పాయింట్స్. సో క్లియర్గా అర్థమైందా? సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? మనకి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లైన్ ఈక్వేషన్స్ మీద ఐడియా ఉండాలి మనకి. స్లోప్ పాయింట్ ఫామ్ అంటే ఏంది, ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏంది, మళ్ళీ పారామెట్రిక్ ఫామ్ అంటే ఏంది, నార్మల్ ఫామ్ అంటే ఏంది, వీటి మీద మంచి అండర్స్టాండింగ్ ఉందనుకోండి, మనకి ఆ ఫామ్ గురించి ఎంత ఎక్కువ తెలిస్తే మనకు అంత మంచిది. ఇప్పుడు స్లోప్ పాయింట్ ఫామ్ గురించి మనకు ఎంత ఎక్కువ తెలిస్తే అంత మంచిది. అట్లా పారామెట్రిక్ కానీ, ఎందుకంటే అట్లా తెలిస్తే మనకి క్వశ్చన్ని ఆ పర్టికులర్ లైన్ ఫామ్ తోటి రిలేట్ చేసి మనం సాల్వ్ చేయడం ఈజీ అయిపోతుంది. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్స్.